Hello everyone, welcome to Neela's Tales with Padmaja. This is Padmaja. Welcome to Telugu Vlogs. సో పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదండి. సో ఇంకా సమ్మర్ హాలిడేస్లో వదిన వాళ్ళు ఇంకా మా ఇంటికి వచ్చారు. అండ్ ఇది వచ్చేపాటికి మా యాన్యువల్ డే సెలబ్రేషన్ వీడియో May 10th నండి. సో 9th వెడ్డింగ్ యానివర్సరీ. సో వదిన వాళ్ళు వస్తాం వల్ల చాలా బాగా జరిగింది యాన్యువల్ డే అయితే. బాగా ఎంజాయ్ చేసాము అండ్ టెంపుల్కి వెళ్ళాము, ఎవ్రీథింగ్ షూట్ చేశాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ మన వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ముందలంతా ఫంక్షన్స్ హడావిడి ఉండటం వల్ల ఇంటికి వచ్చేపాటికి 12 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి చాలా హడావిడిగా ఇంకా కేక్ అయితే కట్ చేసేసాము. అండ్ దట్టు నిఖిల్ ఈసారి క్యాండిల్ తనే మ్యాచ్ బాక్స్తో తీసుకుని మరి నేనే అంటిస్తాను అని చెప్పాడు. సో కేర్ఫుల్గా ఉన్నాను, హ్యాండ్ ఏమన్నా కాలిద్ది అని చెప్పాను. అండ్ ఇంకా పక్కన వదిన వాళ్ళ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. వదిన వాళ్ళ ఇద్దరు కిడ్స్ అండ్ త్రిష్క అయితే ఇంకా మామూలు అల్లరి కాదు, చాలా బాగా జరిగింది. మా హస్బెండ్ పక్కన ఉన్న అమ్మాయేమో మా వదిన వాళ్ళ పెద్ద పాప అండ్ నిఖిల్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయేమో చిన్న పాప. సో ఇంకా కేక్ కట్ చేస్తుంటే వాళ్ళు డ్యాన్స్లు వేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా బాగా జరిగింది. అండ్ నేను వేసుకున్న నైట్ డ్రెస్ వచ్చేపాటికి జాకీ కంపెనీ అండి. సో స్టోర్ రూమ్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు ఎక్సెల్ తీసుకోండి మ్యామ్, ఎందుకంటే నెక్స్ట్ ఆఫ్టర్ 1 వాష్ అది మనకి ఎలాస్టిక్ ఉండటం వల్ల కొంచెం సాగిద్ది అని చెప్పారు. సో ఇంకా ఎవ్రీ టైం డబల్ ఎక్సెల్ తీసుకునేదాన్ని, బట్ ఎక్సెల్ ట్రై చేశాను. అండ్ ఆఫ్టర్ 1 వాష్ వాళ్ళు చెప్పినట్టే నైట్ డ్రెస్ అనేది చాలా కంఫర్ట్గా అండ్ లూజ్ అయింది, చాలా బాగుంది. అరౌండ్ 900 to 1000 అయింది. అండ్ ఇక్కడైతే ఇంకా మా వదిన మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్, సో మా ఇద్దరు కేక్ తినిపించేసి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తున్నారు. ఫుల్ రచ్చ రచ్చ చేసాము. అసలు కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ లెగ్సి ఇంట్లో పూజ చేసుకొని ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్కి వెళ్తే లోపలైతే మనకి చాలా దేవుళ్ళు ఉంటారు. ఓన్లీ సాయిబాబే కాకుండా మనకి వినాయకుడు, ఆంజనేయ స్వామి, శివుడు అండ్ అలాగే ధుని ఉండిద్ది. అండ్ సాయిబాబా పక్కన త్రిమూర్తుల స్వామి కూడా ఉంటారు. ఇక్కడైతే మార్నింగ్ వస్తే కనుక మనం చక్కగా అభిషేకం చేసుకోవచ్చు, బట్ మేము వెళ్ళేపటికి 12 అయిపోయింది. సో ఇంకా అభిషేకం మొత్తం అయిపోయిన తర్వాత దానికి మొత్తం ఈ బూది రాసి అలా బొట్లు పెట్టేశారు. నెక్స్ట్ అయితే పక్కనే దానికి ఫ్రంట్ ధుని ఉండిద్ది. సో అక్కడికి కూడా వెళ్ళేసి నెక్స్ట్ దాని పక్కన ఇలా సాయిబాబా ఫొటోస్, కృష్ణయ్య ఫోటో, అమ్మవారి ఫోటో ఉంటే అక్కడ దండం పెట్టేసుకొని గుడి చుట్టూరు ప్రదర్శనలు చేసేసి ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళిపోయాము. చాలా బాగుంది. అండ్ హారతి ఇచ్చిన తర్వాత అసలు ఎవరిని పైకి వెళ్ళనివ్వరు, బట్ మ్యారేజ్ డే అని చెప్పాము కాబట్టి ఇంకా ఎలా అయినా సాయిబాబా దర్శనం మాకు అందింది, చాలా బ్లెస్డ్ అనిపించింది. 12:20కి గుడి క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఈ ఫంక్షన్స్కి వెళ్తాం వల్ల అటు ఇటు వెళ్తాం వల్ల నాకైతే చాలా సిగ్గా ఉంది. ఇంకా కొంచెం లేట్గా లెగుస్తాం వల్ల 12 కల్లా టెంపుల్కి వెళ్ళాము. అండ్ అక్కడ ప్రసాదం ఇచ్చారు, అది తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత మా వదిన అయితే ఇంకా నా కోసం డ్రెస్ తీసుకొచ్చారు. సో ఇంకా డ్రెస్ అయితే పెట్టేశారు. ఇంకా ఆ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి అంటే వదిన నాన్ వెజ్ తినరు. సో వదిన కోసం బెండకాయ ఫ్రై చేసాము అండ్ మేమైతే ఎగ్ పొట్టు చేసుకున్నాము అండ్ వైట్ రైస్. సో ఈవినింగ్ బయటకు వెళ్ళే పని ఉంది, ఇంకా అందుకే 1 కర్రీ ప్రిపేర్ చేశాను. అండ్ టైం వచ్చేపాటికి 2:56 అయింది. అంటే ఆఫ్టర్నూన్ 3 o'clockకి బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయి. సో 4 కిడ్స్ ఉన్నారు కదా అని చెప్పేసి డోర్ అయితే దగ్గరికి వేసాను. వదినికి చిన్న పని ఉండి బయటకు వెళ్ళారు. సో అసలు ఫుల్ మబ్బు పట్టింది. అసలు 3 o'clockకి బయటకు వచ్చి చూస్తే ఏదో చీకటి అయిపోయినట్టు అనిపించింది. చూసారా, ఫుల్ వర్షం. ఇంకా నాకైతే ఈవినింగ్ బయటకు వెళ్ళే మూడ్ మొత్తం పోయింది. సో కొంచెం వర్షం అంటే పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తాం చాలా కష్టం కదా. సో ఇంకా కేక్ తీసుకున్న రోజే మా హస్బెండ్ అయితే ఇలా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా బుక్ చేశారు. సో అది కూడా వచ్చేసింది. ఇంకా కిడ్స్ కోసము ఇలా చక్కగా బౌల్స్లో వేసేసి పైన చాక్లెట్ హర్షీస్ సిరప్ ఉండేది కదా, సో అలా వేసి డెకరేట్ చేసి అయితే వాళ్ళకి ఇచ్చాను. ఇంకా ఈవినింగ్ 4 అయినా కూడా రెయిన్ అయితే హెవీగా పడుతుంది. ఆ రోజు ఆల్మోస్ట్ 7 అయినా కూడా
రెయిన్ పడుతూనే ఉంది. ఇంకా ఈ కిడ్స్ని తీసుకొని బయటకు వెళ్ళలేము అని ఇంకా డిసైడ్ అయిపోయి సో ఇంకా స్విగ్గీలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. రెయిన్ పడుతుంది కదా, కొంచెం లేట్ అయింది డెలివరీ. బట్ ఇంకా పిల్లల కోసం పిజ్జాస్, బర్గర్స్ అండ్ మా కోసం లెగ్ పీసెస్ ఆర్డర్ చేసాము. అండ్ వజన్ కోసం అయితే నగెట్స్ ఆర్డర్ చేసాము వెజ్. ఇంకంతే. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.